నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేదఘోష, నాదస్వరం, మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపరవమైంది. ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయటం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
వికారాబాద్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు విశేష పూజలు చేశారు. సుప్రభాతం, తోమల సేవ, అర్చన నిర్వహించారు. స్వామివారికి గోదాదేవి విరచిత పాసురాన్ని నివేదించారు. విశాఖ పాతనగరంలోని బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి క్షేత్రంలో విశేష పూజలు జరిగాయి. ధనుర్మాస గురువారం సందర్భంగా కనక మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం కోసం దాదాపు 2.5 కిలోమీటర్ల మేర బారులు తీరారు. రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం వచ్చే భక్తులకు దర్శనంతో పాటు ఆర్జిత సేవలు, వసతి గదులను సులభతరంగా పొందేందుకు దేవాదాయ శాఖ ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. దేవస్థానం పరిపాలనా భవనంలో ఆన్లైన్ విధానంపై ఆయా విభాగాల అధికారులతో సమీక్షించారు. మనమిత్ర మొబైల్ ద్వారా కూడా దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను పొందవచ్చని తెలిపారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి భారీ రాబడి లభించింది. 28 రోజులకు గాను 1,56,00,000 ఆదాయం వచ్చింది. నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కేజీ 150 గ్రాముల వెండి కానుకలు వచ్చాయి. 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు సైతం అందులో ఉన్నాయని ఆలయ కార్యనిర్వహణ అధికారి సూర్య చక్రధరరావు తెలిపారు. తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రద్దీ తక్కువగా ఉండటంతో క్యూ లైన్లలో బారులు తీరిన భక్తులకు 12 గంటల వ్యవధిలోనే శ్రీవారిని దర్శించుకునే అవకాశం లభిస్తోంది. భక్తుల కానుకల రూపంలో టీటీడీకి 3,81,00,000 మేర రాబడి వచ్చింది. మరోవైపు బుధవారం శ్రీవారిని 66,000 మందికి పైగా దర్శించుకోగా 24,000 మంది తలనీలాలు సమర్పించారు. ప్రపంచమంతా భిన్న ధృవాలుగా విడిపోతూ విభిన్న అభిప్రాయాల సంఘర్షణకు లోనవుతున్న నేటి తరుణంలో మానసిక ధైర్యం,
పరస్పర చర్చలను, శాంతిని పెంపొందించటంలో ధ్యానం మరింత కీలక పాత్ర పోషించబోతోంది. ఈ నేపథ్యంలో ధ్యాన సాధనను శాశ్వతంగా మన జీవితాలలో భాగంగా స్వీకరించాల్సిన అవసరాన్ని ప్రపంచం గుర్తించాలని ఆధ్యాత్మిక గురువు, మానవతావాది గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ జెనీవాలోని ఐక్యరాజ్య సమితి భవనం నుంచి పిలుపునిచ్చారు. Let us feel the breath in our nostrils and follow the breath in its passage where it takes a U-turn and goes to the lung and back again. Incoming breath energizes the body and outgoing breath brings relaxation. This phenomenon is happening all the time. Breathe in again and let go. రెండో ప్రపంచ ధ్యాన దినోత్సవ వేడుకలు జెనీవాలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రారంభమయ్యాయి. వ్యక్తిగత శ్రేయస్సుకే కాకుండా అలసట, ఒత్తిడి, సంఘర్షణలు, అనిశ్చితి, భావోద్వేగ వేదనలతో పోరాడుతున్న సమాజాలకు ధ్యానం ఎంత అవసరమో గురుదేవ్ తన ప్రసంగంలో విశదీకరించారు. Just a few years back, meditation was a taboo. Ask me, I'll tell you. I have experienced this in the last 45 years when I used to talk about meditation. People thought it's just for people who are out there. It's not practical. It's nothing to do with the normal life in society. It's not the mainstream narrative. But today, fortunately, the world has recognized the importance of meditation. It is not just a fashion or a luxury, it is a need of today's society. When half of our population is suffering from loneliness and 1/3 of our population has mental health issues, there is something that we need to do that can help us to connect with ourselves, that can help us to get rid of all the stress that we carry, and there comes the role of meditation. Today, science has acknowledged more than 100 benefits of meditation. This is all evidence-based studies which has been conducted over the decades to prove that there is something concrete that comes out of when we meditate. గురుదేవ్ తన ప్రసంగంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన సభ తీర్మానాన్ని ఆమోదించిన 192 దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 3 దేశాల పర్యటనలో భాగంగా చివరిగా ఒమన్ రాజధాని మస్కట్లో ఘన స్వాగతం లభించింది. అంతకుముందు జోర్డాన్, ఇథియోపియాల్లో విజయవంతంగా పర్యటన ముగించారు. మస్కట్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉప ప్రధాని సయ్యద్ తారిక్ అల్ సయీద్ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత హోటల్లో భారతీయ సమాజం నుంచి అక్కడున్న అనేక మంది మోదీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఒమెన్ సంప్రదాయ నృత్యంతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్యాల సమ్మేళనంగా కూచిపూడి, కథక్, రాజస్థాన్, ఘామార్, కర్ణాటక, యక్షగానం, బాలీవుడ్, ఫ్రీస్టైల్ నృత్యాలు ప్రదర్శించారు. మోదీకి స్వాగతం పలుకుతూ గుజరాతీ పాటను కూడా ఆలపించారు. భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.